ఓం శ్రీ హనుమతే నమః. హనుమాన్ చాలీసా సిరీస్లో మనం 9వ భాగం వరకు హనుమంతుడి శక్తుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు 10వ భాగంలో ఒక అత్యున్నతమైన గుణం గురించి మాట్లాడుకుందాం. అది వినయం. లోకంలో చాలామందికి కొంచెం శక్తి లేదా డబ్బు రాగానే గర్వం వచ్చేస్తుంది. కాని అష్టసిద్ధులు, నవనిధులు ఉన్న హనుమంతుడు మాత్రం ఎప్పుడూ శ్రీరాముడి పాదాల దగ్గరే వినయంగా కూర్చుని ఉంటాడు. ఈ వినయం ఆయనకు ఎక్కడి నుండి వచ్చింది, ఆయన గురువు ఎవరు అనేది ఈరోజు తెలుసుకుందాం. ప్రభు చరిత్ర సునిబేకో రసియా, రామ్ లఖన్ సీతా మన్ బసియా. హనుమంతుడు అంత గొప్పవాడైనా రామకథ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళి చిన్నపిల్లవాడిలా కూర్చుని వింటాడు. దీని అర్థమేంటంటే నేర్చుకోవాలనే తపన ఉన్నవాడికే శక్తి లభిస్తుంది. హనుమంతుడి గురువు స్వయంగా సూర్యభగవానుడు. సూర్యుడు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాడు. హనుమంతుడు సూర్యుడికి ఎదురుగా వెనక్కి నడుస్తూ ఆయన వేగానికి సమానంగా ప్రయాణిస్తూ విద్యను నేర్చుకున్నాడు. అంతటి కష్టపడే తత్వం, గురువు పట్ల భక్తి ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలం. సార్, ఈ వీడియో ద్వారా మనం నేర్చుకునే జీవన పాఠాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. ఈ 10వ భాగం మన సిరీస్లో ఒక మైలురాయి. ఈ ప్రయాణంలో మాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి సార్. హనుమంతుడు మనకిచ్చే గొప్ప సందేశమేంటంటే శక్తి ఉంటే సరిపోదు, ఆ శక్తిని అదుపు చేసే వివేకం ఉండాలి. ఆయన లంకను కాల్చినప్పుడు కూడా అది తన శక్తి అని చెప్పుకోలేదు, రామబాణం యొక్క మహిమ అన్నాడు. మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించినప్పుడు ఇదంతా నావల్ల అయ్యింది అని అహంకారం చూపిస్తే మన పతనం మొదలవుతుంది. అదే హనుమంతుడిలా ఇది భగవంతుడి దయ అని వినయంగా ఉంటే మన శక్తి 100 రెట్లు పెరుగుతుంది. చాలీసా చదివేవారికి హనుమంతుడు ఈ వినయాన్ని, బుద్ధిని ప్రసాదిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ. ఒక చెట్టుకి పండ్లు ఎక్కువగా ఉన్న కొమ్మ కిందకు వంగి ఉంటుంది. అలాగే జ్ఞానం పెరిగే కొద్దీ మనిషి వినయంగా మారాలి. హనుమంతుడు అపార జ్ఞాని, విద్యావాన్, గుణీ, అతి చాతుర. కాని ఆయన రామదాసుడిగానే ఉండటానికి ఇష్టపడతాడు. మీరు ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఎదుటివారి మాట వినే గుణాన్ని అలవర్చుకోండి. హనుమంతుడి వినయమే ఆయనను దేవుడిని చేసింది. సర్, ఈ వినయమనే గుణం మన సమాజానికి చాలా అవసరం. అందుకే ఈ వీడియోను మీ పిల్లలకు, యువతకు తప్పకుండా షేర్ చేయండి. వారు హనుమంతుడి నుండి గొప్ప సంస్కారాన్ని నేర్చుకుంటారు. కింద కామెంట్లో జై శ్రీరామ్ అని రాసి మీ భక్తిని చాటుకోండి. ముగింపుగా 10వ భాగం మనకు నేర్పేది గురువు పట్ల భక్తి, పనుల పట్ల వినయం. ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు. తరువాత 11వ భాగంలో హనుమంతుడి రూపం, ఆయన ధరించిన ఆయుధాల వెనుక ఉన్న అర్థం గురించి తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.